దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా రూట్ మారామంటే, దారి తప్పామంటే, మన మనసు ఏమైతా ఉంటుందంటే ఎప్పుడైనా కొట్టుకుందండి, మామూలుగా కొట్టుకున్నట్టు కాదు, మామూలుగా గుండె కొట్టుకున్నట్టు కాదు. వి ఫీల్, అర్థమైపోతుంది మనకి, నేను తప్పు చేశాను, ఒక తప్పుడు ఆలోచన నాకు వచ్చింది, ఒక తప్పుడు పని నేను చేశాను, దేవునికి అవిధేయంగా నేను ప్రవర్తించాను అని మనసులో మనకి తెలిసిపోతూ ఉంటుంది. దావీదుకు ఆ గ్రహింపు వచ్చేసిందండి. గ్రహింపు వచ్చిన తర్వాత దావీదు యొక్క ఆ మాటలు, గ్రహింపు ఎంత లోతుగా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. 2 మాటలు నాకు చాలా ప్రత్యేకంగా కనబడ్డాయండి. ఇప్పుడు దావీదు ఈ కార్యం చేసేసరికి అల్టిమేట్ రూలర్ అంటే ఇశ్రాయేలీలకు అధిపతి రాజు ఎవరంటే దావీదే. ఇంకా ఆయన పైన దేవుడు, అంతే, దేవుని కింద దావీదే. ఒక అల్టిమేట్ అథారిటీగా, ఒక కింగ్షిప్ కలిగి, ఒక రాజ్యాధికారం కలిగిన వ్యక్తిగా ఉన్న దావీదు తాను దేవునికి ఇష్టమైన కార్యం చేయగానే